దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు 15,000 రూపాయల విలువ చేసే నెలవారీ మందులను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెదుర్ల రామచంద్రరావు IMA రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారీ మందులను కొనుగోలు చేసి గత 20 సంవత్సరాలుగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయని, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల IMA వైద్యుల సహకారంతో, పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 సంవత్సరాలుగా వేలాది దివ్యాంగులకు సహకారం అందించామన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాం సుష్మా వచ్చే నెలలో దివ్యాంగులకు నెలవారీ మందుల కోసం 9,000 రూపాయల విరాళాన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా గత 2 దశాబ్దాలుగా దివ్యాంగులకు సహకారం అందిస్తున్న వెదుర్ల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజారాం ఈరోజు విరాళం అందజేసిన సుష్మలను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. అన్న నమస్తేనా. నమస్తేనా. నమస్తేనా లలితమ్మ మీరు ఇప్పుడు కనుగోలు చెప్తున్నా. లక్ష్మీనారాయణ రమణ మామ చెప్తాను. కలెక్టర్ మేడం సార్ అవును సరే నెక్స్ట్ నువ్వే అమ్మా ఇచ్చుమా ఒక నిమిషాల అన్న ఒక్క నిమిషం వెనక్కి వస్తాను. సూర్య పంచాయతీ. ఓకే సార్, ఒక నిమిషం అట్లా ఉండండి సార్. మీరు అది కాదు మా ఆఫీస్లో అసలు ఎప్పుడు వచ్చినా ఉంటాయి సార్. సార్ సార్
చాలే బాగా సార్ ఒక్క నిమిషం సార్ అలా బాల్చంద్ర ఐఎంఏ సహకారంతో దాదాపు 4,000 మంది దివ్యాంగులకి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ కార్డ్స్ ద్వారా ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా సరే ఉచితంగా వాళ్ళు ఓపీడీ చికిత్సలు పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఐఎంఏ ద్వారా. అదేవిధంగా ప్రతి నెల మందులు పంపిణీ చేయడం, ఇక్కడ అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందే పెన్షన్లు కానీ ఇంకా సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, వారికి ఏమైనా వ్యక్తిగతమైన సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా కూడా వారికి ఈ కార్యాలయం ద్వారా అందజేస్తూ వస్తున్నాం. ఈ దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రత్యేకత సంవత్సరంలో 365 రోజులు సెలవు దినాలు, పండుగ రోజులతో సహా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం దివ్యాంగులందరూ కూడా ఈ ఏదైనా సమస్యలు ఉంటే ఈ దివ్యాంగుల సంఘం కార్యాలయంలో సంప్రదించవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే, పేదవారైతే వాళ్ళకి తప్పకుండా మందుల్ని, ఇవేవి కూడా ఇవి శాంపుల్స్ కానీ అటువంటివి కాదు, మంచి మందులు మంచి కంపెనీలవి కొనుగోలు చేసి వారికి అందజేస్తూ వస్తున్నాం. దీనికి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఐఎంఏ వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు వీళ్ళందరి సహకారంతో దివ్యాంగులకి వేలాది మందికి గత 24 సంవత్సరాల్లో సేవలు అందించాం. ఈ దివ్యాంగుల సేవా కార్యక్రమాలు నిరంతరం భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి వెదుర్ల రామచంద్రరావు గారు గత 24 సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమ సంఘానికి సహకరిస్తూ వస్తున్నారు. వారు ఈ రోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాజారాం సార్ కూడా ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగులకి సహకారం అందజేస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులంతా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక 25 ఏళ్ల కిందట అనుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి రవికృష్ణ గారిని ముందు పెట్టాం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఆయనంత కంట్రిబ్యూషన్ చేసే పరిస్థితుల్లో లేము. అయినా ఆయనకు ఎప్పుడు అడిగినా కూడా మేము అండదండలుగా ఉంటూ ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేటట్టు ఏర్పాటు చేసినాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమము. బీద బిక్క ఆర్థికంగా సాయం లేని వాళ్ళు, ముసలే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏ రోజు కూడా ఒక పేషెంట్ వచ్చి నాకు ఇది అందలేదు, ఇది నాకు కాలేదు, మేము పంపించినామని ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ నుంచి కానీ, రవికృష్ణ హాస్పిటల్ నుంచి కానీ ఎప్పుడు కూడా బయటికి ఎప్పుడు ఒక వాయిస్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు. అంటే ఆయన చేయగలిగిన సర్వీస్ బట్టే 4,000 మందికి ఈ నెలలో చేయగలిగినారంటే ఇది చాలా గొప్ప విషయము, చాలా చిన్న విషయం కాదు. ఒక పేషెంట్ ఒకసారి ఇంట్లో వాళ్ళనే మనం అటెండ్ కావాలంటే చాలా కష్టపడుతుంటాం. వారు ఇంట్లో ఉన్నారు, ఎట్లా చేయాలి వీళ్ళకు. అటువంటి పరిస్థితుల్లో ఆయన 4,000 మందికి ట్రీట్మెంట్, తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేస్తూ ఎక్కడెక్కడ పంపించాలో అక్కడ పంపించి ఆపరేషన్స్ కూడా అవసరం అనుకుంటే చేయించి చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా అభినందనీయులు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మేము కూడా ఎప్పుడు ఆయనతో సహకరించి పనిచేస్తూనే ఉంటాం. 25-30 ఏళ్ళ నుంచి ఆయనతో పాటు ఉంటున్నాం. వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన కూడా అప్పటి నుంచి కూడా ఆయన కూడా సర్వీస్ ఓరియంటెడ్ లో ఉండేవాడు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి.
మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.